హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ ఎంబ్రాయిడరీ కలెక్షన్ అండి. ఇప్పుడు నేను వేసిన వర్క్ నెట్టెడ్ డిజైన్ అండి. కస్టమర్ వచ్చి బార్డర్ కూడా అటాచ్ చేయమన్నారు. అందుకే కింద వర్క్ ఇచ్చి బార్డర్ అటాచ్ చేసినాను. కింద కట్ వర్క్ అండ్ బార్డర్కి వచ్చి స్ట్రేట్ లైన్ ఇచ్చాను. అందుకే బార్డర్ పైన కట్ వర్క్ ఇచ్చాను. ముందుగా అక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటున్నాను. లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా పోగులాగా బయటకు వస్తుంది. అందుకే నీట్గా కట్ చేయాలండి కట్ వర్క్ అనేది. ఇప్పుడు వచ్చి మనకు నెట్టెడ్ కోసం అని మార్కింగ్ చేస్తుంది. అది ఎక్కడెక్కడ మార్కింగ్ చేస్తుందో అక్కడక్కడ ప్లేసెస్లో నెట్ వస్తుందండి. మొత్తం ఫ్లవర్ టైప్ లాగా వస్తుంది నెట్ కూడా. అది కూడా నెట్ అనేది మనము పెట్టే విధానంలో ఫ్లవర్ టైప్ వచ్చే విధానంలో పెట్టుకోవాలండి. అట్లయితేనే ఫ్లవర్ టైప్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను వచ్చేమో ఆ ఫ్లవర్ టైప్ కోసం ఆ నెట్ అంతా చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసిన. చిన్న పీస్ అంటే చిన్న పీస్ లాగా ఏం కదండి, కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకున్నా. ఎందుకంటే పట్టుకోవడానికి ఈజీగా ఉండాలి, లేకపోతే మన హ్యాండ్ వచ్చి మిషన్లో పడిపోతుంది. అందుకే అని కొంచెం నేను ఎక్స్ట్రానే కట్ చేసుకుంటా. ఎప్పుడైనా నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకొని చూడండి ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను. నేను పెద్ద పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకున్నదంతా. ఇప్పుడు వచ్చి మళ్ళీ పైనుంచి లైన్ వేసుకొస్తుందండి. అదంతా ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకుందో అక్కడక్కడ అంతా లైన్ వేసుకొస్తుంది. ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా ఒక పక్కకు ఒక మూలకు అనుకున్నట్టుగా మళ్ళీ దాని మీద వరకు పడకుండా అనుకుంటున్నాండి. ఇప్పుడు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా కానీ, లేదంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇవ్వండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. నేను వేస్తున్న డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎక్కడైతే మార్కింగ్ చేసిందో అక్కడ నెట్ అంతా అటాచ్ చేసేసిన అండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఆ నెట్ అనేది ఒక ఫ్లవర్ షేప్లోకి తీసుకురావాలి. అట్లయితేనే ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది, లేకుంటే ఫ్లవర్ షేప్ రాదు, నీట్గా కనిపించదు వర్క్ అంతా. అందుకే చాలా దగ్గరికన్నా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పట్టుకొని మంచిగా చేస్తున్నాండి. పైనుండి ఆప్లిక్స్ ఇచ్చి వేసుకొస్తుంది. ఇక అది ఒక 2 times వేసుకొస్తుందండి. దాని ద్వారా నెట్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు అండి. అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం ఆప్లిక్ స్టిచ్ వేసుకొస్తుంది. అట్లా ఒక 2 times వేసుకొస్తుందండి. అన్నిటికీ సేమ్ అలాగే ఎక్కడెక్కడైతే నెట్ పెట్టినానో సేమ్ అన్నిటికి కూడా అట్లాగా ఆప్లిక్ స్టిచ్ అనేది వేసుకొస్తుందండి. ఆల్రెడీ డిజైన్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి. ఆల్రెడీ నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ చేశాను. ఇంకో హ్యాండ్ కూడా కంప్లీట్ చేశాను. ఇది సెకండ్ హ్యాండ్ అండి. ముందుగా వీడియో తీసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. అందుకే సెకండ్ హ్యాండ్ చేసేటప్పుడు వీడియో తీస్తున్నాండి. ఇది ముందుగా మీకు అందరికీ ఓ విషయం చెప్పాలండి మా కెమెరామ్యాన్ గురించి. మా కెమెరామ్యాన్ వచ్చి పద్మ గారండి. తను నా ఫ్రెండ్. తను ఏమంటుందంటే, కెమెరా నీట్గా పెట్టు, సరిగ్గా చూపానంటే ఏమంటుందంటే, మీరు ఫస్ట్ నువ్వు మిషన్ కొంచెం ముందు జరుగురి, మంచిగా కనిపిస్తుంది. నేను కెమెరా సరిగ్గానే పెట్టినాను, ఇంకా ఎక్స్ట్రా నన్నే తిడుతుందండి. అట్లుంటుందండి మా కెమెరామ్యాన్తో. తను చెప్పింది నేను చేయాలి, కానీ నేను చెప్పింది తను అస్సలు చెయ్యదు. ఇప్పుడు నా వర్క్ ఎంతవరకు వచ్చిందంటే ఆప్లిక్ స్టిచ్చెస్ వేసుకొస్తుందండి. మొత్తము అంతా ఎక్కడెక్కడ మార్కింగ్ చేసిందో, ఎక్కడెక్కడ నేను నెట్ వేసుకొచ్చినా అక్కడంతా ఆప్లిక్ స్టిచ్ చేసుకొస్తుంది. ఫ్లవర్ షేప్ వచ్చేలాగా బాగా నీట్గా వచ్చిందండి. వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటివరకు ఈ డిజైన్ మాత్రము అందరికీ నెట్ వేసినా కానీ బార్డర్ అటాచ్ అయితే ఎవరు చేయలేదండి. ఫస్ట్ టైం బార్డర్ అటాచ్ చేసిన, నెట్టెడ్ డిజైన్కి బార్డర్ అటాచ్ చేసిన. ఈ డిజైన్లో నెట్ ప్లేస్లో వేరే క్లాత్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. శారీ కలర్ కాంబినేషన్ బట్టి అటాచ్ చేసుకోవచ్చు. క్లాత్ హాఫ్ పట్టి కానీ ఇంకా ఏదైనా క్లాత్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది నెట్ అని కాకుండా. ఇంకా ఆప్లిక్ స్టిచెస్ వేస్తూనే ఉందండి. చూడండి నేను నెట్ చూడండి ఎట్లా పట్టుకుంటున్నది. ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పట్టుకోవాలండి నెట్ అనేది, లేకుంటే నీట్ ఫినిషింగ్ అనేది రాదు, ఫ్లవర్ షేప్ లాగా రాదు. అది మార్కింగ్ వేయడం కూడా ఒక ఫ్లవర్ షేప్ లాగా మార్కింగ్ వేస్తుంది. అందుకే మనం కూడా ఆ షేప్ వచ్చే విధంగానే నెట్ నీట్గా ఒక దగ్గర కానీ పట్టుకుంటేనే డిజైన్ లుక్ అనే వస్తుందండి, లేకుంటే డిజైన్ లుక్ రాదు. అయిపోయిందండి. ఇప్పుడు ఆప్లిక్ స్టిచెస్ అంతా మొత్తం అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న నెట్ క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాండి నీట్గా. ఎక్కడి వరకు అయితే మనకు అది ఏ స్టిచ్ చేస్తుందో అక్కడి వరకు అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ షేప్ లాగా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఇంకోసారి వేసుకొస్తుందండి స్టిచ్చెస్. ఈసారిగా అయిపోయినట్టే ఇక వర్క్. ఇది వచ్చి బ్యాక్ అండి, కట్ వర్క్ వచ్చింది. ఇది స్టిచ్చెస్ వచ్చి లవంగం స్టిచ్చెస్ అంటారు కదండి, ఆ స్టిచ్చెస్ అండి. ఫ్లవర్ టైప్ వచ్చిందంతా, లీవ్స్ ఫ్లవర్ అట్లా వచ్చింది. ఇక్కడ వచ్చి ఒక బంచ్ లాగా సైడ్కి నెట్ డిజైన్ అండి. ఇది నెట్ అండి, అందులో గ్రీన్ కలర్ది నెట్ అండి. ఫ్రంట్ అండి సేమ్ బ్యాక్ ఎట్లా వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ కూడా అట్లాగే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి.
పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ ఇవ్వండి.